ప్రేమతో మీ ప్రమిళ శ్రీను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రేపు దుగిత బర్త్డే ఉంది, అందుకనేసి ఈరోజు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయండి. పాపకి డ్రెస్సులు కొనడం కానించి రేపు ఏమేమి చేయాలి, ఎలా చేసుకోవాలి అంతా బయట వెళ్తున్నాము. రండి, ఆటో కూడా వచ్చేసింది, రండి ఫాలో అవ్వండి, ప్లీజ్ ఫాలో మీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 2 o'clock అయిపోయింది. సో అందుకని 2 అయింది. సో అందుకనే పిజ్జా తింటా ఉన్నాము. సో నో లంచ్ టుడే. సో డీమార్ట్లో ఈ ఐటమ్స్ అన్నీ ఉంది. చీజ్ అండ్ కార్న్ ఎరడుకొడి. సో ఇది 2 తీసుకుంటున్నాం. సో మేమున్న చోట డీమార్ట్ ఇట్లుంది. ఇదంతా పార్కింగ్, కార్స్ కింద ఉంది. సో పిజ్జా అయితే రెడీ అవుతాను. ఇంతే, ఇంకా షాపింగ్ ఏమో కాలేదు, అప్పుడే తినేకి వచ్చేసినాము. ఫస్ట్ తిండే ముఖ్యం. అయిన తర్వాతనే ఈజీగా సెలెక్ట్ చేసుకున్నాము. కానీ కేక్ అయ్యింది, షాపింగ్ కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసినాము. ఇప్పుడు ఇంకా రేపు ప్లాన్ ఏం చేద్దామని కూడా కొంచెం ప్లాన్ చేసుకోవాలి. అదంతా కూడా ఇంకా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ డిస్ప్లేలో కూడా ఇచ్చేసారు. సింపుల్ చీజ్ పిజ్జా, చీజ్ అండ్ కార్న్, చీజ్ ఆనియన్ క్యాప్సికమ్, పన్నీర్, తర్వాత అక్కడ వెజ్ సుప్రీం. ఇన్ని ఐటమ్స్ అయితే ఉంది. చూడండి, ఇక్కడే ఉంది కిచెన్ కూడా. ఇంతే, అక్కడ పిజ్జాస్ చేస్తున్నారు, ఇక్కడ ప్యాక్ చేస్తున్నారు. సో పాపకు బర్త్డే అంటే మేమే చిన్నపిల్లలు అయిపోయిన హ్యాపీగా ఉంటుంది. అవును, బర్త్డే అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలకి ఇష్టమే, కానీ ఇంకా ఎప్పుడు చూసినా ఎవరు బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే పిండి, హ్యాపీ బర్త్డే మమ్మీ అంటూ ఉంటుంది. ఊరికి పొద్దున్న లేస్తే అంటుంది, మధ్యాహ్నం అంటుంది, రోజంతా అంటూనే ఉంటుంది. హిమానికి చాలా ఇష్టం ఉంటుంది. మీరు మా అవును, ఒక డిఫరెంట్ స్టైల్. అందువల్ల ఎట్లా రేపు రియాక్ట్ అవుతుందో తను లేకగానే ఎలా చూడాలి. అందువల్ల మాకు ఎగ్జైట్గా అండ్ ఇక్కడ మాజా, కోకోకోలా, స్ప్రైట్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అది 25 రూపీస్. బ్యాగ్ కావాలంటే 7 రూపీస్ ఎక్స్ట్రా. చేంజ్ ఇచ్చినారు ఇప్పుడే. మా పెద్దమ్మకి ఇప్పుడే ఒక వింత డౌట్ అయితే వచ్చింది. వింత అని కాదు, చూడాలనిపిస్తుంది, తెలుసుకోవాలి. యూట్యూబ్లో ఫస్ట్ ఛానల్ చూసి ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసి కామెంట్ బాక్స్లో వేయండి. మేము ఇంకా సెర్చ్ చేయలేదు, తెలిస్తే. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెనర్ ఎవరు? మన ఇండియాలో. మన ఇండియాలో. మా పిజ్జా అయితే వచ్చేసింది. చూడండి, ఇక్కడ పిజ్జా రెడీగా వచ్చేసింది. ఎమీగా ఉంది, డామినోస్ లాగా. వేడిగా ఉంది అసలు పిజ్జా. ఇక్కడ చేసిస్తున్నారు కదా, చాలా వేడి. ఇప్పుడు వస్తాను, కాలిపోతుంది, చేతిలో ముట్టుకునే దానికి కూడా అవ్వాల. చాక్లెట్లతో ఇల్లు కట్టేసినా కూడా పిల్లోళ్ళకి తృప్తిగా ఉండదేమో. ఇంకా కావాలి లేసు, చాక్లెట్స్, వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇంకా కావాలి అన్నారు. సో పిల్లలకి స్కూల్లో ఇవ్వడానికి చాక్లెట్స్ మంచి, చూడండి మంచి సెలెక్ట్ చేస్తున్నారు.
సో 1 స్ప్రైట్. మా పెద్దమ్మకి స్ప్రైట్తో సరిపోలేదు, మాజా కూడా కావాలంట. చూడండి మిరిండా అక్కడ తెచ్చి పెట్టేసింది మా అమ్మ. తీస్తావా? ఒక దాంట్లో ఎన్ని ఉన్నాయి పెద్దమ్మ? అది 10 ఉంది. 10 ఉందా? చూడు నీ ఇష్టం. ఇట్లుంటుందండి మా పెద్దమ్మతో షాపింగ్. డిసైడ్ చేయదు. పాపకు బర్త్డే కదా అందరూ. చూడండి పెట్టేసింది. ఇట్లుంటుందండి మా పెద్దమ్మతో షాపింగ్. ఎంత ఎక్కువ ఖర్చు చూడండి. చూడండి ఏమో సర్చ్ చేస్తా ఉంది మా మమ్మీ. పెద్దమ్మ కూడా. ఇన్ని తీసుకున్నాం, ఇన్ని ఐటమ్స్. ఎందుకు ఇన్ని ఐటమ్స్? పిల్లలకి కదా, నేను అదే చెప్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చూడండి బర్త్డే షాపింగ్కి ఎంత షాప్ చేస్తామో అని. ఎన్ని బ్యాగులు, ఎన్ని డ్రెస్సులు, మొత్తం నిండిపోయింది. ఇంకా ఈ గ్లాసెస్ తీయాలని అనుకుంటా ఉంది పెద్దమ్మ. అదే అడ్డం పడుతుంది. బిల్లింగ్ సెక్షన్ దగ్గర ఉన్నాను. ఎంత అయింది? ఎంత అయింది? ఎంత పెద్దమ్మ టోటల్? లాస్ట్ టైం ఏదో వీడియోలో 10,000 ఖర్చు అయింది అంటే దానికి అందరూ చాలా మంది అడిగినారు. 18 అవుతుంది ఇంటికి. అయితే మేము అన్నీ ఇంటికి ఇక్కడే కొన్నాము. కొన్ని ఉంటాయి ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఉంటాయి కదా, గరం మసాలాలు అట్లా ప్యాకెట్స్ మాత్రం, కొన్ని రకాలు సోప్ పౌడర్స్ అవి మాత్రం కొంటాము. ఇంకా పప్పులు అంతా ట్రేడర్స్ ఉంటుంది కదా, సుజాత ట్రేడర్స్, అట్లా చోటుకుంటాము. సో దానివల్ల 18,000 అని చెప్పినందుకు చాలా మంది కాల్ చేసి మీకు అవసరమా ఇంత ఖర్చు, అందుకనే ఇప్పుడు నేను పిల్లలతో చెప్పులు. ఎందుకంటే మా పెద్దమ్మది పెద్ద చెయ్యి కాబట్టి ఖర్చులు కూడా ఒక 3-4 ఫ్యామిలీలు అంత ఉంటుంది. ఇప్పుడు ఒక వస్తువు చూస్తున్నాము, ఇంకోటి బాగుంటుంది. డీమార్ట్ అట్రాక్షనే అది, ఇలా బిల్లులు ఎక్కువ అవడం కారణం. అట్లా అట్రాక్టివ్ పీసెస్ పెట్టింటారు, అయిపోతుంది. ఏం చేసేకి లేదు. మా ఆయన చెప్పద్దు ప్లీజ్ అనుకోండి. ట్రైన్ వెళ్తుంది చూడండి. ఇక్కడ మెట్రో కూడా ఉంది. మెట్రో స్టేషన్ అక్కడ, అదే స్టేషన్ నేను చూపిస్తుంది. ఇక్కడ మెట్రో, ఇది డీమార్ట్ ఉండేది. చూడండి అవన్నిటిని పెట్టుకునే దానికి ఇంత తెస్తామనుకోలేదు మేము. సో బ్యాగ్, చిన్న బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నాం, బర్త్డేవే కదా అని. చూస్తే అంత అయింది. పాడ్నా తెచ్చినాము ఆ బిడ్డ కోసము. బాగుందద్దు పాప. నాకు ఉమ్మ పెట్టవా? నేను గొడవ చేస్తుంది దానికి తెచ్చింది. లాస్ట్ ఇయర్ బర్త్డేకే మేము ఇవ్వాలనుకునే దాన్ని. మొన్న ఏ ఉమ్మ పెట్టు పిన్నికి. బాగుందా? వెరీ గుడ్. అయ్యింది మా తింటే. సో ప్రీ బర్త్డేకే బర్త్డే గిఫ్ట్ ఓపెన్ చేసింది బిడ్డ.
ఇక్కడికి వచ్చేస్తారు. రా 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 కాదు బా తొయ్యల్లా నువ్వు తెలుస్తా ఉండవులే ఉన్నీలే. డిమార్ట్ నుండి వచ్చి చూడండి అన్ని షాపింగ్ చేసి ఇప్పుడు భోజనం చేస్తూ ఉంటాము. నీకు కాదు బ్లాగ్ అనుకుంటా. కేక్ తీసుకుంటావా?